జకర్యా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయని మనం ఎరుగుదాము. జకర్యా గ్రంథం ఎప్పుడు రాయబడింది అంటే దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము అని మనం చూస్తాం. పారసీక రాజులు వాళ్ళు పాలించిన దినాలు మనం చూస్తే మన ముందున్న చార్ట్లో 3వ వాడు దర్యావేషు. ఆయన ఏలుబడిలో 2వ సంవత్సరం అంటే 521లో ఆయన పరిపాలన ప్రారంభించాడు. క్రీస్తు పూర్వం కాబట్టి అవి తగ్గుతూ వస్తాయి. 520లో జకర్యాకు దేవుడు దర్శనం ఇచ్చారని మనము చూడగలం. 7వ అధ్యాయం 1వ వచనంలో 4వ సంవత్సరం నానుంది. 4వ సంవత్సరం అంటే 21 మొదటి సంవత్సరం, 22వ సంవత్సరం, 19 3వ సంవత్సరం, 18 4వ సంవత్సరం. కనుక జకర్యాకు క్రీస్తు పూర్వం 520 నుండి 518 వరకు దేవుడు దర్శనములు ఇచ్చాడనే సంగతిని మనం చూస్తాం. మనం ముందున్న భాగంలో మనం జకర్యా 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట చూస్తాం. దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం అని. 7వ అధ్యాయం 1వ వచనంలో దర్యావేషు ఏలుబడిలో 4వ సంవత్సరం అని. సంవత్సరం మాత్రమే కాదు, అక్కడ నెలలు కూడా చెప్పబడ్డాయి. అదేమో 8వ నెలలో, ఇది 9వ నెలలో. అంటే సుమారుగా 2వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం వరకు, అంటే 2 సంవత్సరాల 1 నెల దినాలలో దేవుడు దర్యావేషు ద్వారా యూదా వారితో మాట్లాడాడని మనము చూడగలం. ఆ తర్వాత లేఖనాలు మనం గమనిస్తే జకర్యా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. అందులో మందిరము కట్టబడుట అనేది ప్రాముఖ్యమైన అంశం. అప్పుడు నెబుకద్నెజరు రాజు ద్వారా క్రీస్తు పూర్వం 586లో మందిరము పడగొట్టబడింది. యెరూషలేము పట్టణ ప్రాకారం కూడా పడగొట్టబడింది. పట్టణము, ప్రాకారము, మందిరము పడగొట్టబడినప్పుడు సుమారు 50 ఏళ్ల కాలం అట్లాగే ఉన్నాయి. దేవుడు నెబుకద్నెజరు రాజ్యాన్ని పతనం చేసి పారసీకులకు రాజ్యం అప్పగించినప్పుడు పారసీక రాజైన కోరేషు ఏలుబడిలో మొట్టమొదటిగా మందిరం కట్టమని ఆయన ఆజ్ఞాపిస్తాడు. అది క్రీస్తు పూర్వం 536. 50,000 మంది సుమారు 1000 మైళ్ళ దూరం నడుచుకుంటూ వచ్చి మందిరం పని ప్రారంభిస్తారు 536లోనే. కానీ 535వ సంవత్సరంలో ఆ పని ఆగిపోతుంది. ఆగిపోయి 15 సంవత్సరాలు ఆగిపోయింది అన్నమాట. 535 నుంచి 15 సంవత్సరాలు అంటే 520 వరకు ఆగిపోతుంది. మందిరం పని విషయమై అజాగ్రత్త, నిర్లక్ష్యము, అవిశ్వాసమే దానికి కారణమని మనం చూస్తాం. దేవుడు జకర్యా కూడా ఒక యాజకుడైన జకర్యాకు దేవుడు ప్రవచనమిచ్చి, దర్శనము ద్వారా ప్రవచనమిచ్చి యాజకుడైనటువంటి యెహోషువకు పురికొల్పు కలిగించాడు. అలాగే గవర్నర్గా, అధిపతిగా ఉన్నటువంటి జెరుబ్బాబెలు కూడా పురికొల్పు కలిగించినప్పుడు వాళ్ళు తిరిగి మందిర పని ప్రారంభిస్తారు. అలాగూ మందిర పని ప్రారంభించడానికి జకర్యా ద్వారా దేవుడిచ్చిన పురికొల్పి ఈ గ్రంథంలో ఉందన్నమాట. కనుక మందిరము కట్టబోటం గురించి ఇందులో ఒక అంశము. రెండవదిగా ఈ మందిరం కంటే కూడా రాబోయే దినాల్లో ఆత్మీయ మందిరం కట్టబడుతుంది. దాని కొరకే వస్తాడు. మొదటి రాకడలో వచ్చి మందిరం కడతాడు. ఆ తర్వాత 2వ రాకడలో ఈ విషయాలని సమాప్తి చేస్తాడు అనే విషయాలు కూడా దేవుడు చెప్పాడనమాట. కనుక ఈ 14 అధ్యాయాలను 6, 2, 6గా విడగొట్టవచ్చు. 6 అధ్యాయాల్లో దేవుడు 10 దర్శనముల ద్వారా, జకర్యాకు 10 దర్శనాలు ఇచ్చడం ద్వారా మందిరము కట్టబోటం గురించి వారిని పురికొల్పాడు. తర్వాత 2వ అధ్యాయంలో వారు సంవత్సరానికి 4 మాసాలు ఉపవాసం ఉంటారు. 4 సార్లు. 4వ మాసంలో ఒకసారి, నేను ఆదివారం చెప్పాను కదా, 2వ ఉపవాసం ఎప్పుడు 1 కలపాలన్నాను కదా, 1 కలిపితే 5 అవుతుంది 5వ మాసంలో. ఈసారి 2 కలపాలా? 2 కలపాలి. 5కి 2 కలిపితే 7వ మాసం. ఈసారి 2 కలపాలా? 3 కలపాలా? 7కి 3 కలిపితే 10. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెలలో వారు ఉపవాసం ఉంటారు.
అయినా దేవుడు వారికి జవాబు ఇవ్వకపోతే 4 ఉపవాసములు గురించిన ప్రశ్నకు దేవుడు జవాబులు ఇవ్వడము 7, 8 అధ్యాయాల్లో ఉందన్నమాట. ఏం లేదు, మీలో ఉన్న పాపాన్ని బట్టి నేను జవాబు ఇవ్వడం లేదు, మీ అవిశ్వాసాలను బట్టి అజాగ్రత్తని జవాబు ఇవ్వడం లేదు, మీరు ఇప్పుడైనా శ్రద్ధగా ఉండమని జవాబు చెప్తాడు. అది దాని సారాంశం. తర్వాత 9 నుంచి 14 6 అధ్యాయాల్లో ప్రభు యొక్క 2 రాకడలు ఉన్నాయి. నేను వస్తాను, యూదా వారిని విమోచిస్తాను, మీకు శత్రులైన వారిని నాశనం చేస్తాను అని 2 దేవోక్తుల ద్వారా జకర్యాకు దేవుని సంగతులు బయలుపరచబడ్డాయి. మొదటి దేవోక్తి 9, 10, 11 అధ్యాయంలో ఉంది. అందులో ప్రాముఖ్యంగా క్రీస్తు యేసు యొక్క మొదటి రాకడ వివరించబడింది. కొద్దిగా రెండవ రాకడ కూడా ఉంటుంది. 9, 10, 11 అధ్యాయాలు. మిగిలిన అధ్యాయాలు ఏవి? 12, 13, 14 అధ్యాయాల్లో ప్రభు అయిన యేసు యొక్క రెండవ రాకడ, రెండవసారి ఆయన వచ్చినప్పుడు శత్రువును నాశనం చేస్తారు. కనుక యూదా వారికి విమోచన కూడా రెండవ రాకడలోనే. ఎందుకు? యూదులు క్రీస్తు నమ్మలేదు కాబట్టి వారి విమోచన కూడా రెండవ రాకడలోనే. అది 12, 13, 14 అధ్యాయాల్లో వివరించబడి ఉంది. ఈ రాత్రి మనం అన్నీ చూడలేము, కానీ ప్రభు చిత్తమైతే మొదటి 6 అధ్యాయాలు ఉన్నటువంటి దర్శనాల గురించి మనం చూడాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవుడు సహాయం చేస్తే వాటిని ఆ 10 గురించి క్లుప్తంగా మనం ఆలోచించేద్దాం. దర్శనములో ఎందుకు మనం అన్నామంటే 4వ అధ్యాయం 1వ వచనంలో నీకేమి కనబడుచున్నది అని ఆయనను తట్టి చెబుతున్నాడు అనమాట. నిద్ర పోవుచున్నట్టుగా ఉన్నాడు, నిద్రపోవడం లేదు. నిద్రపోతే దాన్ని మన కళ అంటారు. కళల ద్వారా కూడా దేవుడు మాట్లాడేవాడు ఆ రోజుల్లో. కానీ జకర్యాకు కళల ద్వారా కాదు, నిద్రించున్న ఒకని తట్టి మేల్కొల్పినట్టు నన్ను తట్టాడు. ఈయన మేల్కొనే ఉన్నాడు, మేల్కొన్నాడు, ఏదో కనిపిస్తా ఉంటే తట్టి ఏం చూస్తున్నావు అన్నాడు అనమాట. కనుక ఇది దర్శనం అని మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన కనబడింది అని, చూచాడు అనే రెఫరెన్స్లో నేను ఒక 10 ప్రత్యేక పెట్టాను. చూడండి, మొదటి అధ్యాయం 7 నుంచి 11 వచనాల్లో 8వ వచనంలో మీరే చదవండి. రాత్రి అందరూ చదివి కనిపించాలండి. గుర్రం ఎక్కిన ఒకడు నాకు కనబడాడు. తర్వాత కనబడేను. కనుక అది ఒక దర్శనం. 7 నుంచి 11 వచనాలు ఒక దర్శనంగా మనం చూడగలం. తర్వాత 18వ వచనం అంటే 12 నుంచి 17 వచనాల్లో ఆ దర్శనం యొక్క వివరాన్ని చెప్పాడు, అంతే, ఇంకేం లేదు. తర్వాత మళ్ళా 18వ వచనంలో అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడను. ఇది 2వ దర్శనం. 18, 19 వచనాల్లోనే ఆ 4 కొమ్ములు సంగతి. 20వ వచనంలో యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, కనుక ఇది 3వ దర్శనం అంటున్నాం. కొంతమంది వేదాంతులు 2 వచనాలు ఇప్పుడు దర్శనం ఎందుకు అనాలి, ఈ 4 వచనాలు కలిపి ఒకే దర్శనం అనుకుందామని అనుకుంటున్నారు. అయితే అలాగనుకోవడం కూడా తప్పేం కాదు. అయితే వివరంగా మనం నేర్చుకోవాలంటే విడగొట్టుకుని ధ్యానిస్తే బాగుంటుంది. కాబట్టి ఆ 4 వచనాలను మనం 2 దర్శనాలుగా ఆలోచన చేస్తా ఉన్నాం. మళ్ళా 2వ అధ్యాయం 1వ వచనం, మరియు నేను తేరి చూడగా, అందరూ చదివితే బాగుంటుంది. తేరి చూడగా కొలనూలు చేత పట్టుకున్న ఒకడు నాకు కనబడను. కొలనూలు పట్టుకున్నా అంటే కొలవడానికి వచ్చాడనమాట. తర్వాత మనం చూస్తాం యెరూషలేము పట్టణాన్ని కొలవడానికి వస్తాడు. పట్టణం కొలవాలంటే ప్రాకారం ఉండాలి కదా, పట్టణానికి ప్రాకారం ఉందా? ప్రాకారమే లేకపోతే హద్దులేమున్నాయి? ఏం కొలుస్తావయ్యా నువ్వు, ప్రాకారమే లేదే అని అయ్యో చింతపడతాడు. ఈ దేవుని పట్టణం ప్రాకారం లేకుండా ఉందా అని చింతపడతా ఉంటే ప్రాకారం లేకుండా ఉంది. అయితే నేనే అగ్ని ప్రాకారం లాగా ఉన్నానని దేవుడు చెప్తారన్నమాట. అది 3వ దర్శనంగా, 4వ దర్శనంగా మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనంలో నేను ఆదివారం మనం చూచాం. యెహోవా దూత ఎదుట చదవండి. ప్రధాన యాజకుడు యెహోషువ నిలువబట్టయు సాతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్శ్వమున కూర్చుంటయు నాకు కనబడను. కనుక ఇది 3వ అధ్యాయంలో ఉన్నటువంటి దర్శనము వరుసలో 5వ దర్శనంగా ఉంటుంది. తర్వాత 3వ అధ్యాయం 9వ వచనంలో
యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడు. ఇది ఆరవ దర్శనము ఒక రాయిని గురించి. ఆ రాతికి 7 కళ్ళు ఉన్నాయంట. అది చెక్కబడిన రాయి అని అంటా ఉన్నాడు. తర్వాత మనం వివరాలు చూస్తాం. అది 6వ దర్శనం. 7వ దర్శనము 4వ అధ్యాయంలో నిన్న ఆదివారం మనం దీని కదా ఆలోచన చేసింది. నీకేమి కనబడుతున్నది అని అడుగుగా ఒక సువర్ణమయమైన దీపస్తంభం కనిపిస్తుంది. ఆ దీపస్తంభమే సంఘమని మనము ఆలోచించాం. ఆ దీపస్తంభానికి 7 గొట్టాలు ఉన్నాయి అని కూడా కనబడింది. ఇంకా చూస్తా ఉంటే ఆ గొట్టాలు కుడివైపున ఒక ఒలివ చెట్టు, ఎడవైపున ఒక ఒలివ చెట్టు అన్న కనిపించింది. ఇది 7వ దర్శనం. 5వ అధ్యాయం 1వ వచనంలో అందరూ చదవండి. మళ్ళా నేను మరలా తేరి చూడగా పుస్తకమోటి నాకు కనబడను. నీకేమి కనబడుతున్నది అతడు నన్ను అడగగా 20 మూరల నిడివి 10 మూరల వెడల్పు కలిగి ఎగిరిపో పుస్తకం నాకు కనబడుతున్నదని నేను అంటిని. ఇది వరుసలో 8వ దర్శనం. ఆ తర్వాత అప్పుడు నాతో 8వ అధ్యాయం 5వ అధ్యాయంలోనే 5వ వచనం. అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత బయలువెళ్ళి నీవు నిదానించి చూచి ఇటు వచ్చుచున్నదేమో కనిపెట్టమని నాతో చెప్పగా ఇదేమిటి అని నేను అడిగి ఒక కొలతూము కనిపించింది. అది 9వ దర్శనం. 10వ దర్శనము 6వ అధ్యాయం 1వ వచనంలో నేను మరలా తేరి చూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 మృగములు బయలుపడను. ఇదేంటో పోలేదు చూద్దాం. క్యాన్సర్ కనుక ఈ 10 దర్శనములు మనం అనుకుంటాము. 4వ అధ్యాయంలో మనము ఆదివారం చదువుకున్నాము. ఈ రోజు కూడా చూస్తే కృప కలుగును గాక అనే మాటలు కనిపిస్తాయి. కనుక 4వ అధ్యాయం వరకు ఉన్నటువంటి 7 దర్శనాలు కృపను గురించిన దర్శనాలు. దేవుడు వారి పట్ల కృప చూపబోతున్నాడు. పడిపోయినటువంటి మందిరాన్ని కట్టిస్తున్నాడు. పడిపోయిన ప్రాకారాన్ని కట్టిస్తాడు. యెహోషువ తన జీవితంలో బయలు వస్త్రాలుంటే తీసివేసి తనకు కొత్త వస్త్రాలు ఇస్తున్నాడు. అది కూడా కృపల కార్యం. తర్వాత జెరుబ్బాబెలు అవిశ్వాసంతో ఈ పని చేయాలనుకుంటా ఉంటే ఆయన విశ్వాసాన్ని బాగు చేస్తున్నాడు. 4వ అధ్యాయంలో అది కూడా దేవుని కృపను గురించిందే. 4వ అధ్యాయంలో కృప కలుగును గాక అని అంటూ ఉండగా రాయి మీద రాయి పెట్టబడుతుందని ఆదివారం మనం చదువుకున్నాం. 5వ అధ్యాయంలో ఒక పుస్తకము కనబడిందంట. పుస్తకం ఎవరైనా మన ఇంటికి ఒక కాగితం పట్టుకొని వస్తే చూస్తారని భయమే. ఆ కాగితం చూస్తే అప్పుడు వాడు వచ్చినాడు, లేకపోతే మనం ఇచ్చాను చూస్తే మనం వచ్చినారు, అరెస్ట్ వారిని పెట్టుకొని వచ్చినారు అన్నమాట. కనుక ఆ ఎగిరిపోయే పుస్తకము తీర్పును సూచించేదిగా ఉంది. మనము కొద్ది నిమిషాల తర్వాత ఆలోచన చేయొచ్చు. నిన్న మొన్న మనం ప్రకటన గ్రంథాన్ని చూసాం కదా. ప్రకటన గ్రంథంలో కూడా ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకానికి ఏం పేరు? 7 ముద్రలు కలిగిన పుస్తకం. ఆ ముద్రలు వింటున్నాడు కాబట్టి ఏం జరిగినాయి? తీర్పులు కలిగినాయి. కనుక ఈ పుస్తకము కూడా యూదా వారిని తీర్పు తెచ్చే పుస్తకమా లేదా అన్యులను తీర్పు తెచ్చే పుస్తకమా తర్వాత మనం చూస్తాం. ఇద్దరు కూడా తీర్పు తెచ్చే పుస్తకం. అది 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో ఒక కొల, అంటే కొలిచే కొల అన్నమాట. అందులో ఒక స్త్రీ కూర్చొని ఉంది. ఆ కొలకు మూత వేసి బిగించారు, అంటే ఆ స్త్రీని బంధించారు. బంధించిన మంత్రి కూడా దేవుడు తీర్పు తీర్చి శిక్షిస్తున్నాడు అని దాని భావం. తర్వాత 2 పర్వతాల మధ్య నుండి 4 రథములు వస్తున్నాయి. ఈ రోజుల్లో యుద్ధాలు లేవు, కానీ పాతకాలంలో యుద్ధాలంటే రథాలన్నమాట. కనుక అది కూడా దేవుని తీర్పుకే. కనుక ఈ 10లో 7 దేవుని యొక్క కృపను చూపించే దర్శనాలు, 3 దేవుని తీర్పుల గురించి చూపించే దర్శనాలు. ఇందులో కూడా మనకి పాఠం ఉంది. కృప ఎక్కువగా చూపిస్తా ఉన్నాడా, తీర్పులు ఎక్కువగా చెప్తా ఉన్నాడంటే కృపను గురించి 7, తీర్పుల గురించి 3. మరి కృపల గురించి 7 అంటే 7 కూడా సరిపడ రాశాడు. కనుక మన పట్ల దేవుడు
సంపూర్ణమైన కృప కలిగిన వాడు అనే సంగతిని మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు ఈ పని మీ మనసులో ఉండటానికి ఇంకొంచెం వివరంగా చూద్దాం. నేను ఈసారి ఊరికి రాశాను, గొంజి చెట్ల మధ్య ఎర్రని గుర్రంపై కూర్చున్న మనుషుడు, 4 కొమ్ములు, 4 కంసాలుడు, కొలనూలు పట్టుకున్న ఒకడు. యెహోషువను గురించిన దర్శనం అనగా మైల బట్టలు తీసివేయటం. యెహోషువ ఎదుట ఉన్న రాయి 6వ దర్శనం. సువర్ణ దీప స్తంభము, ఒలివ చెట్టు 7వ దర్శనం. ఎగిరిపోవు పుస్తకము 8వ దర్శనం. కొలతూము అందులో కూర్చున్న స్త్రీ 9వ దర్శనం. కూర్చుంది 10వ దర్శనం. ఇంకా మీ మనసులో ఎక్కువగా నాటుకోవడానికి దాని బొమ్మలు నేను పెట్టాను చూడండి. ఇది మొదటి దర్శనం. ఎర్రని గుర్రం మీద కూర్చున్న మనుష్యుడు, చుట్టూ చెట్లు. ఏం చెట్లు అవి? గొంజి చెట్లు. ఆ తర్వాత మిగిలిన గుర్రాలు కూడా తెల్లని గుర్రాలు, ఆ పక్క కొన్ని గుర్రాలు ఉన్నాయి. ఇది మొదటి దర్శనం. రెండవ దర్శనం మీకు గుర్తుంటేంటో చెప్పండి. నాలుగు కొమ్ములు రెండవ దర్శనం. మూడవ దర్శనం ఏమి? 4 కంసాలు. ఒక్కొక్క కొమ్ము రాగానే ఒక కంసాలు వచ్చి ఆ కొమ్ముని వినగొడతాడనమాట. మళ్ళా రెండవ కొమ్ము వస్తే 2వ కంసాలు, 3వ కొమ్ము వస్తే 3వ కంసాలి, 4వ కొమ్ము వస్తే 4వ కంసాలి. దీని విచిత్రం ఏంటంటే, కొమ్ము అనేది పొడిచేది. దేవుడు యూదావారిని శిక్షించడానికి ఒకరి కొమ్మిచ్చి పంపించాడు. వాళ్ళు ఎక్కువగా పొడిస్తే దేవుడు వాళ్ళని చేయాలా? ఆ కొమ్ములు ఏం చేయాలా? కత్తిరించాలి. కనుక ఆ కొమ్మును కత్తిరించడానికి ఇంకో శక్తుడు కొమ్మిచ్చి పంపించాడు. కనుక మొదటివాడు కలిగిన కొమ్మును రెండోవాడు వచ్చి కట్ చేస్తాడనమాట. మళ్ళీ రెండోవాడు ఎక్కువ యూదావారిని శిక్షిస్తే 3వ వ్యక్తి కొమ్మిచ్చి పంపిస్తాడు. 3వ వాడు వచ్చి రెండోవాడిని సంహరిస్తాడు. మళ్ళీ 3వ వాడు ఎక్కువగా జాస్తిగా ప్రవర్తిస్తే 4వ వాడు కొమ్మిస్తాడు దేవుడు. 4వ వాడు కొమ్ము వచ్చి 3వ వాడి కొమ్మును పడగొడతాడు. 4వ వాడి కొమ్ము కూడా విరగొట్టబడింది. ఏమిటి దాని వివరము అంటే, వివరం చూస్తాను చూడండి. ఇది 2, 3 దర్శనాలు. ఆ తర్వాత వివరం చూస్తాము. ఇది 2వ అధ్యాయంలో ఉండేది. 4వ దర్శనం. కొలలను చేతి పట్టుకొని వచ్చినాడు. ఎక్కడి నుంచి కొలతలు మొదలు పెట్టాలో తెలియదు, ఎక్కడ దాని కొలవాలో తెలియదు. ఎందుకు? పట్టణానికి ప్రాకారమే లేదు. ఉదాహరణకు మన కాంపౌండ్ వాళ్ళు ఉంది కాబట్టి పొడవు వెడల్పొద్దని చెప్పగలం. కాంపౌండ్ వాళ్ళే లేదనుకోండి, ఎక్కడి నుంచి కొలవాలి? ఎక్కడి నుంచి కొలతలు పెట్టాలి? అది చూసినప్పుడు జకర్యాకు చాలా దుఃఖమైంది. కానీ జకర్యా నీకు కనబడడం లేదు, కానీ నేనే అగ్ని ప్రాకారంలాగా నేను కాపాడుతున్నాను. అవునా? అవునవును. మిమ్మల్ని ఎవరన్నా ముట్టినాడంటే, నా కనుగుడ్డును ముడితే నేను ఊరుకుంటానా? నేను ఎట్లా కాపాడుతున్నానంటే, మీరు నా కనుగుడ్డను కాపాడుతా ఉన్నారు అని వారిని తన కృపను కనపరుస్తున్న సంగతిని వారికి తెలియపరిచే విషయాలు 2వ అధ్యాయంలో ఉన్నాయి. 3వ అధ్యాయంలో ఏముంటుందో ఎవరికైనా గుర్తుండి చెప్పండి. కష్టమే చెప్పడం, సులభం కాదు. ఈ చదివితే చెప్పగలరు. యెహోషువ మలిన వస్త్రాలతో ఉన్నాడు, సాతాను ఫిర్యాదు చేస్తున్నాడు. 4వ అధ్యాయంలో ఏముందో ఆదివారం ధ్యానించుకున్నాం కదా. 3వ అధ్యాయంలో ఇంకో దర్శనం ఉంది. ఇది 5వ దర్శనం. 3వ అధ్యాయంలో ఉండేది ఏంటిది? 7 కన్నులు కలిగినటువంటి దేవుని చేత మలసబడిన రాయి. నీకేమి కనబడతా ఉంది? తర్వాత 5వది 4వ అధ్యాయంలో ఉండేది. ఇది 7వ దర్శనం. సువర్ణ దీపస్తంభము, దాని 7 గొట్టాలు, 2 ఒలివ చెట్లు. ఇది 7వ దర్శనం. 8వ దర్శనం ఏంటి? ఎగిరిపోవచ్చున్న పుస్తకం. ఎగిరిపోవడానికి ఏదో పక్షులు పెట్టి ఎగిరించినట్టుగా చిత్రకారులు గీస్తారు దాన్ని. ఇది 5వ అధ్యాయంలో ఉంది. ఇది 8వ దర్శనం.
నెక్స్ట్ వచ్చేది ఏమిటి? ఒక కొలతూ అంటే గింజలు కొలిచే పుట్టిలాగా వీళ్ళు చిత్రీకరించారు. దానిపైన ఒక మూత వేసి ఆ స్త్రీని బంధిస్తా ఉన్నారు. ఇది కూడా తీర్పే అన్నమాట, అంటే జైల్లో పెట్టినట్టు. దాని వివరము మనకు 9వ దర్శనంగా 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. చివరి దర్శనం 10వ దర్శనము. నేను తేరి చూడగా 2 పర్వతాలు, వాటి మధ్య 4 రథములు. ఆ పర్వతాలు ఇత్తడి పర్వతాలు, 4 రథాలు వస్తూ ఉన్నారు. ఇది 10వ దర్శనం. ఒకవేళ మీకు మనసులో ఉంటే 10 దర్శనాలు ఏమి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామా? మొట్టమొదటి దర్శనం ఏంటి? గొంజి చెట్ల మధ్య ఎర్రని గుర్రం ఎక్కినవాడు. 2వ దర్శనం ఏంటి? 4 కొమ్ములు. 3వ దర్శనం 4 కంసాలు. 4వ దర్శనం వరకులు పట్టుకొని పట్టణాన్ని కొలవాలనుకున్నవాడు. 5వ దర్శనం మల్ల వస్త్రాలు కలిగిన యెహోషువ. 6వ దర్శనం 7 నేత్రముల రాయి. 8వ దర్శనం మనం చూసేది దీపవృక్షము. 7వ దర్శనం. 8వ దర్శనం ఎగిరిపోయే పుస్తకం. 9వ దర్శనం కొలతూము, అందులో కూర్చున్న స్త్రీ. 10వ దర్శనం 2 పర్వతాలు అంటున్నారు. ఇప్పుడు దాని గురించిన కొన్ని వివరాలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఇది మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయంలో 7 నుంచి 11 వచనాల్లో మనం చూస్తే గొంజి చెట్ల మధ్య ఎర్రని గుర్రం ఎక్కువ వచ్చిన వాడు కూడా కనిపిస్తున్నాడు. ఎందుకు దేవుడు ఈ రీతిగా దర్శనాలు ఇచ్చాడు అంటే, ఆయన ముందుగానే స్పష్టంగా చెప్పినాడు, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపగించాడు. దేవుడు ఎందుకు కోపగిస్తాడు అంటే కూడా ఆయన చెప్పాడు. 6వ వచనంలో, నా సేవకులను ప్రవక్తలు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిసిన ప్రకారంగా చేశాడు. కనుక వీళ్ళలో పాపం ఏమిటి? ప్రవర్తనలో లోపము, క్రియలలో లోపము. ఒకవేళ ముందుగా ఇక్కడ వచనం కూడా ఉండాలి. ఎక్కడుంది? ఎన్నో వచనం అది? 6వ వచనమా? కాదు, 4వ వచనం చివరిలో చూడండి. నేను అండర్లైన్ చేయలేదు. మీ దుర్మార్గతను, మీ దుష్క్రియలను మాని తిరగండి. దుర్మార్గత అంటే మీ మార్గాలు దుష్టంగా ఉన్నాయి, మీ క్రియలు దుష్టంగా ఉన్నాయి. మీ మార్గాలు దుష్టంగా ఉన్నాయి, మీ క్రియలు దుష్టంగా ఉన్నాయి. అది వాళ్ళు గుర్తించినారు. ఏమన్నారు? మన ప్రవర్తనను బట్టి, అంటే మన మార్గాన్ని బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మనకు చేయవలసిన శిక్ష అంతా చేశాడు. 50 ఏళ్ళు మనల్ని బబులోనులో బానిసలుగా పెట్టాడు. మందిరం కట్టమని తీసుకొచ్చాడు, కానీ మనమే అవిశ్వాసంతో అజాగ్రత్తగా ఇంకా 15 ఏళ్ళు గడిపేశారు. కనుక ఈ 50, 15, 65 ఏళ్ళు మన ప్రవర్తనను బట్టి, మన క్రియలను బట్టి దేవుడు మనకు చేయాలి అనుకున్నదంతా చేశాడు అని పితరులు గుర్తించారు, కానీ అయితే దిద్దుకోలేదు. చాలాసార్లు మనకు కూడా అంతే అన్నమాట. తప్పు చేసినాము అని గుర్తిస్తాం, కానీ దిద్దుకొని ఇక మరలా ఏదైనా తప్పు చేయకుండా ఉండటానికి కొన్నిసార్లు కొద్ది రోజులు అయితే మనం దాన్ని పడిపోతాం. మన ఎవరు అంటా ఉన్నారు, ఇంట్లో ఇబ్బందిగా ఉండి సమస్యలు ఉంటే ప్రార్థనకు వస్తారంట. ఆ సమస్య పోతానే ప్రార్థనకు రాదు. ఏమంటే పనులు ఎక్కువయ్యా అంటారంట. మరి మొన్నదానికి వచ్చిన పనులు ఉంటే మన సమస్యలు ఉన్నాయి కాబట్టి. కనుక దేవుడు ఎప్పుడైనా ఒక దెబ్బ కొడితే గుర్తిస్తాడు.
వెంటనే వాళ్ళు మర్చిపోతాం. మనం అందరం కూడా అంతే అన్నమాట. వాళ్ళని గుర్తించిన దిద్దుకోలేదు. జకర్యా ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మీరు దిద్దుకోవాలి అని చెప్తా ఉన్నాడు. దానికే ఆయన ఏమన్నాడంటే, రాత్రి వేళ ఎర్రని గుర్రమును ఎక్కిన మనుషుడు 8వ నాకు కనపడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. ఆయన వెనక ఎర్రని గుర్రాలు, చుక్కల గుర్రాలు, తెరలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అని అడిగితే ఆయన లోకమంతగా తిరుగులాడుతూ యెహోవా పంపిన గుర్రాలు. పోయినసారి లోకాన్ని చూసి రాకుండా పంపించారన్నమాట. వాళ్ళు తిరిగి వచ్చారు. 11వ ఏం చెప్తున్నారు, అవి గొంజి చెట్ల మధ్య నిలబడిన యెహోవా దూతను చూసి, మేము లోకమంతా తిరుగులాడి వచ్చి ఉన్నాము, లోకులందరూ శాంతిగా ఉన్నారు. లోకులు శాంతిగా ఉన్నారు, కానీ నా బిడ్డలు బానిసలుగా ఉన్నారు. నా బిడ్డలను శిక్షించమని లోకం మధ్యకు నేను పంపిస్తే వీళ్ళను బానిసలుగా వాడుకుంటూ వారు శాంతంగా ఉన్నారు, నా బిడ్డలు శిక్షిస్తా ఉన్నారు అని ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు సార్. ప్రవక్త అడుగుతారు, యెహోవా 70 సంవత్సరాల నుంచి యెరూషలేము మీద యూదా పట్టణంలో కోపించున్నావే, ఇంకా ఎన్నాళ్ళు కోపిస్తా ఉంటావు అని అడుగుతా ఉంటా ఆయన చెప్తున్నాడు, నేను యెరూషలేము విషయంలోనూ సియోను విషయంలోనూ అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నేను ఆ వంకాయలో రాసిన కళ చేసిన 16 కూడా చదవండి. వాత్సల్యం కలవాడినై నేను యెరూషలేము తట్టు తిరుగుతున్నాను. ఆ మాటలు ఎంత బాగున్నాయో. సియోను విషయంలో అధిక ఆసక్తి కలిగి ఉన్నాను, ఒట్టి ఆసక్తి కాదు. కొన్నిసార్లు మన ప్రభు రిలేషన్షిప్లో ప్రభువు మీద మనకు ఆసక్తి కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు కానీ నాకు ప్రభువు మీద ఆయన పనుల మీద అధిక ఆసక్తి ఉందని చెప్పగలమని చెప్పలేదు. మరి మన పనులు ఉన్నాయా? వారంతా చేసుకున్నా సరిపోక ఆదివారం ప్రార్థనకు రాకుండా కూడా చేసుకుంటాం. కనుక మన పనుల మీద అధిక ఆసక్తి ఉంది, దేవుడి విషయమై కొన్నిసార్లు ఆసక్తి కూడా మనకు ఉండదు. కానీ ఆయన ఏమంటా ఉన్నాను, మీకు ఆసక్తి ఉన్నా లేకపోయినా సియోని విషయంలో నేను అధిక ఆసక్తి కలిగి ఉన్నాను. నిమ్మళముగా ఉన్న అన్వేషణల మీద నేను కోపడతాను. నా బిడ్డలను క్రమపరచమని పంపిస్తే వాళ్ళని మీరు అధికంగా శిక్షించి మీరు నెమ్మదిగా ఉన్నారా, కాబట్టి నేను మీ మీద కోపడతా ఉన్నాను. తన బిడ్డల మీదేమో అధిక ఆసక్తి కలిగి ఉన్నాడు, తన బిడ్డల మీద ఆసక్తి కలిగి ఉన్నాడు, అన్యుల మీదేమో కోపగిస్తా ఉన్నాడు అంటూ నా మందిరము కట్టబడును. మందిరం కట్టబడి పంపిస్తే మీరు కూడా 15 సంవత్సరాలు కట్టకుండా ఊరుకున్నారు. మీకు కూడా ఒక నిరాశ వచ్చేసింది, ఏం పడతామో ఏమో. లేదు, నా మందిరము కట్టబడును. యెరూషలేము మీద అంటే పట్టణం మీద శిల్పకారులు 100 సార్లు అంటే కట్టబడుతుంది అని మొదటి అధ్యాయంలోనే మొదటి దర్శనానికి భావము చెబుతూ దేవుడు సంగతులప్పుడే క్లియర్ చేశాడన్నమాట. దర్శనమేమో 11 వచనాల్లో, దాని భావము 12 నుంచి 17 వచనాలు. మెస్సియా యెహోవా దూత ప్రార్థన చేస్తే వెంటనే దేవుడికి ఆరంభించాడు. నాకు అధిక ఆసక్తి ఉంది, నాకు వాత్సల్యత ఉంది, మందిరం కట్టబడుతుంది, యెరూషలేము మీద నువ్వులు సాగులు ఆడుతారు అంటే మన పట్టణ ప్రాకారం కూడా కట్టబడుతుంది. 17 వచనం, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడతాయి. యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేము ఆయన ఇకను. ఇదంతా కృపను గురించినటువంటి దర్శనమే. ఇది మొదటి దర్శనం. రెండవ దర్శనం ఓదార్చడం. ఇంకో మాట చెప్పుకోవాలా, ఈ పుస్తకంలో యెహోవా వాక్కు అనే మాట ఎక్కువ సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉందంటే ఉండేది 14 అధ్యాయాలు అయితే 28 పర్యాయాలు యెహోవా వాక్కు అనే మాట. నేను ఆదివారం కూడా మనం చెప్పుకున్నాం ఏమని, దేవుడు వాక్కునే ఎక్కువ కనపరుస్తాడు ఆయన తన వాక్యాన్ని. కనుక ప్రవక్తల ద్వారా చెప్పినా, వాళ్ళకి దర్శనాల ద్వారా చెప్పినా, కళల ద్వారా చెప్పినా, ఎట్లా చెప్పినా దేవుడి వాక్యమే ప్రాముఖ్యమైంది. మీరు నేను కూడా వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలా అనే అంశాన్ని మనం మర్చిపోకూడదు. రెండవ దర్శనంలో నీకేమి కనబడుతుంది 18-19 వచనాల్లో
4 కొమ్ములు కనబడతా ఉన్నాయి. తర్వాత 3వ దర్శనంలో 4 కంసాలు కనిపిస్తా ఉన్నారు. మనం ఇప్పుడే అనుకున్నట్టుగా బబులోను వాళ్ళకు నేను కొమ్మిచ్చాను. ముగింపు అన్నా కానీ తీసేసానా? అదేమైంది? అది రావాల్సింది రాలేదు. ఓకే, 4 కొమ్ములు. 4 కొమ్ములు. మొట్టమొదటి కొమ్మేమో బబులోను కొమ్ము. దాన్ని పడగొట్టడానికి మాదీయ పారసీకులనే కంసాలను తీసుకొచ్చాడు. మాదీయ పారసీకులు కూడా అధికంగా కొమ్మును వాడుతూ ఉంటే ఈసారి గ్రీకులోనే కంసాలను తీసుకొచ్చాడు. నేను ఇక్కడ పెట్టానుగా రాలేదు. గ్రీకులు కూడా ఎక్కువగా దేవుని బిడ్డలు కొమ్ము ద్వారా హింసిస్తా ఉంటే రోమీలోనే కంసాలను తీసుకొస్తాడు. రోమీలు కూడా యేసుక్రీస్తు పుట్టినప్పుడు రోమీలే ఉన్నారు. ఆ రోమీలు క్రీస్తును కూడా చంపేద్దామనుకున్నారు. అంటే క్రీస్తు మీద కూడా కొమ్ము ప్రయోగిద్దామనుకున్నారు. తర్వాత మతపరమైన రోమా రాజ్యాన్ని తీసుకొచ్చి ఆ రోమా సామ్రాజ్యాన్ని దేవుడు పడగొట్టాడు. కనుక 4 కొమ్ములు ఇచ్చినవాడు దేవుడే. తర్వాత కంసాలను పంపించి వాడిని పడగొట్టిన వాడు కూడా దేవుడే అనే సంగతిని ఈ భాగంలో మనం చూస్తాం. దాంతో మొదటి అధ్యాయం అయిపోతుంది 20 వచనాలతో. మొదటి అధ్యాయం మళ్ళా విభజన మనం చూస్తే మొదటి 6 వచనాల్లో ఉపోద్ఘాతం ఉండింది. 7 నుంచి 11 వచనాల్లో గొంజి చెట్ల మధ్యన ఉన్న ఎర్రని గుర్రం మీద కూర్చుని వాడు ఉన్నాడు. 12-17 వచనాల్లో మెస్సియా ప్రార్థన చేస్తే నేను సియోను విషయమై అధికాసక్తి కలిగి ఉన్నాను, వాత్సల్యత కలిగి ఉన్నాను, మందిరం మరలా కట్టబడుతుంది, పట్టణం మీద నూలు సాగలాగబడుతుందని దేవుడు జవాబిచ్చినాడు. తర్వాత 4 కంసాలు, 4 కొమ్ములు, 4 కంసాల గురించిన దర్శనం ద్వారా మొదటి అధ్యాయంలో 3 దర్శనాలు మనం చూచాం. 2వ అధ్యాయానికి మనం వెళ్ళకముందు 2వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. అది నేను ముందే చెప్పాను కదా, నేను యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారం లాగా ఉంటానన్నాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతాయా? కొన్నిసార్లు మనం వాగ్దానం చదువుకున్నా ఏం నెరవేరుతుందో అనుకుంటాం కదా, అట్లా అనుకోకూడదని బైబిల్ చెప్తుంది. 2వ కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాల్లో 20 వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. నేను అగ్ని ప్రాకారంలాగా ఉన్నాను. ఈ రాళ్లతో కట్టబడిన ప్రాకారం లేకపోయినా నేను మిమ్మల్ని కాపాడుతూనే ఉన్నాను అనే వాగ్దానం ఇచ్చాడు. కనుక ఈరోజు కూడా విశ్వాసులమైన మనం తెలిసి తెలియక ఎన్నో చిక్కుల్లోకి వెళ్ళిపోతాం. అయితే ఆశ్చర్యకరంగా దేవుడు కరెక్ట్ టైంలో వాటి నుంచి మనం వినిపించిన సందర్భాలు మనం చెప్పమంటే మనమందరం సాక్ష్యాలు చెప్పగలం. ఆ టైంలో ఇట్లా ఉంటుంది, దేవుడు రైట్ టైంలో నన్ను వినిపించినాడు అని చెప్పాలి. అదంతా ఎట్లా జరుగుతుందంటే ఆయన మన చుట్టూ అగ్ని ప్రాకారంలాగా ఉంటారని ఆయన చేసిన వాగ్దానమును ఆయన మరవకుండా నెరవేరుస్తూ ఉన్నాడనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఇంకో మాట కనుక ఇప్పుడు 2వ ఇది మళ్ళా అదే వచ్చిందా, 4 కొమ్ములు, 4 కంసాలు. ఈ కొమ్ములు మనం శత్రువులు అనుకున్నామే. కొమ్ము ఊదినప్పుడు సైన్యం యుద్ధానికి బయలుదేరి వెళ్ళాలని దేవుడు మోషే ద్వారా చెప్పాడు. కనుక కొమ్ము అంటే ఒక శత్రువు మీ మీద యుద్ధానికి బయలుదేరి వస్తాడు. కనుక మొదటి కొమ్ము అంటే బబులోను రాజు సైన్యం వచ్చి యుద్ధం చేస్తారని, 2వ కొమ్ము అంటే మాదీ పార్షికులు వచ్చి మీ మీద యుద్ధం చేస్తారని, 3వ కొమ్ము అంటే గ్రీకులు వచ్చి మీ మీద యుద్ధం చేస్తారని, 4వ కొమ్ము అంటే రోమీలు వచ్చి మీ మీద యుద్ధం చేస్తారని. ఇక్కడే జ్ఞాపకం వస్తాం. 2వ దర్శనం 4 కొమ్ములు, 3 మొదటి కొమ్ము బబులోను సామ్రాజ్యం. ఈ కొమ్మును పడగొట్టడానికి మాదీయ పారసీకులనే కంసాలను దేవుడు తీసుకొచ్చాడు. ఈసారి మాదీయ పారసీకుల కొమ్ములు దేవుని బిడ్డలను భావిస్తారు. 2వ కొమ్ము మాదీయ పారసీకులే. వాళ్లను సమూలనాశనం చేయడానికి గ్రీకులు అనే కంసాలను దేవుడు తీసుకొస్తాడు. గ్రీకులు కూడా ఆ తర్వాత యూదావారిని హింసిస్తారు. గ్రీక్ సామ్రాజ్యం
గ్రీకు సామ్రాజ్యమును పతనం చేయడానికి రోమా సామ్రాజ్యం అనే కంసాలని తీసుకొస్తాడు. తర్వాత రోమీలు కూడా యేసు ప్రభు కాలం వరకు యూదులను హింసిస్తూ వచ్చినారు. రోమీలను పడగొట్టడానికి మతపరమైన రోమా రాజ్యం అనే కంసాలని తీసుకొచ్చారనే సంగతి 18, 19, 20, 21 వచనాల్లో మనము చూడగలం. దాంతో మొదటి అధ్యాయం ముగించుకోవచ్చు. ఈ 4 సామ్రాజ్యాలు వస్తాయని దానియేలుకు దేవుడు ఒక విగ్రహం కళ ద్వారా చూపించాడు. మొదటి సామ్రాజ్యం బబులోను సామ్రాజ్యం అని, దానియేలుకేమో బంగారులాగా, మాదీయ పార్సిక్ సామ్రాజ్యం వెండిలాగా, గ్రీకుల సామ్రాజ్యం ఇత్తడిలాగా, రోమా సామ్రాజ్యం ఇనుము మన్ను కలిసిలాగా దేవుడు చూపించి 4 సామ్రాజ్యాలు వస్తాయనే సంగతిని దేవుడు దానియేలు ద్వారా కూడా బయలుపరచాలని మనం చూస్తాం. ఇది 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో కొలనూలు పట్టుకున్న ఒకడు మనకు కనిపిస్తాడు. 5 నుంచి 9 వచనాల్లో దేవుని కృప ఏంటో మనం ఎప్పుడూ చెప్పుకున్నామే. నేను అగ్ని ప్రాకారం లాగా ఉంటానని చెప్పడము, ఆ వివరాలు చెబుతూ 10 నుంచి 13 వచనాల్లో యూదా వాళ్ళారా మీరు ఇంకా సంతోషించవచ్చు, మీ కాలం కష్టకాలం అయిపోయిందని చెప్పడము 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నేను వాగ్దానాల గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేశాను. ఫిబ్రవరి 10:23లో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం నిశ్చలముగా దాన్ని పట్టుకోవాలి. వాగ్దానాన్ని కొద్దిమంది చెప్తారు కానీ మనుషులు అవునన్నా నాకు అనుకోరుంటుంది, ఇప్పుడు నా చేత కాదను, ఇప్పుడు మనసు మార్చుకున్నాను, ఇప్పుడు చేయలేను అంట. నమ్మకం లేని వాడు మనుషులు ఎవరైనా. కానీ మనకు వాగ్దానం చేసిన వాడేవాడు నమ్మదగిన వాడు. 2వది ఆ నమ్మదగిన వాడి వాగ్దానాన్ని షారా పట్టుకుంది కాబట్టి ఆమెకు స్త్రీ ధర్మము నిలిచిపోయిన గర్భవతి కాగలిగింది. ఫిబ్రవరి 11:11లో 11:33లో ఈ వాగ్దానముల ద్వారా విశ్వాసించిన వారే రాజ్యాలు జయించిన అని కొద్దిమంది పేర్లు చెప్పబడతాయి. ఈ రెఫరెన్స్లు మీరు నోట్ చేసుకోండి, కావాలంటే తర్వాత వాటి వివరాలు మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఫిబ్రవరి 10లోను 11వ అధ్యాయంలోనూ మనకు ఇవి కనిపిస్తాయి. ఫిబ్రవరి 10:23, ఫిబ్రవరి 11:11, ఫిబ్రవరి 11:33లో మనం చదువుకుంటే వాగ్దానములు మన అలా 2వ కొరింథీ పత్రిక 1:20 వచనం కూడా ఇలా కొంచెం చెప్తున్నాను, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2వ కొరింథీ పత్రిక 1:20, ఫిబ్రవరి 10:23, ఫిబ్రవరి 11:11, ఫిబ్రవరి 11:33 మనం గుర్తుపెట్టుకోవచ్చు. యెరూషలేము చుట్టూ ఆయన కొలవడానికి పంపించి ఒకసారి చూడమంటే 2వ దూత పరిగెత్తిపోయి, అయ్యో యెరూషలేము ఎంత పెద్ద పట్టణమయ్యా, మనుషులు పశువులు విస్తారంగా ఉన్నారే, ప్రాకారం లేకుండా ఉందే అని తెలియపరిస్తే తర్వాత దేవుడు అంటాడు 5వ వచనంలో, నేనే దాని చుట్టూ అగ్ని ప్రాకారం లాగా ఉన్నాను, నేనే అగ్ని ప్రాకారం లాగా ఉన్నాను. కనుక దేవుడే మన చుట్టూ ఉండి కాపుదల కాసేవాడు. దేవుడే మన చుట్టూ ఉండి కాపుదల కాసేవాడు. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారం లాగా ఉంటాను. అంత మాత్రమే కాదు, నేను దాని మధ్యను నివాసినై ఉంటాను. వాళ్ళ మధ్యలో నివసిస్తాను. నివసించి మహిమకు కారణంగా ఉంటాను. ఎవరికి మహిమ? ఆయన మన మధ్య నివసిస్తే మనకు కూడా మహిమ. మీరు ఎప్పుడో బైబిల్ చేతులు పట్టుకుని రోడ్లో పోండి, అప్పుడే మీకు ఒక రకమైన గౌరవం ఉంటుంది అన్నమాట. ఒట్టి మనుషులు మీరు పోండి ఎవరు అనుకోరు. ఇప్పుడు ఒక మాస్టర్ గారు అంటే బైబిల్ చదువుకొని గౌరవిస్తున్న రోడ్లో పోతూ ఉంటే అందరూ నమస్కారం, ఎవరైనా సరే ఆయన అనుకుంటారు అన్నమాట. కనుక దేవుడు మనతో ఉన్నాడని కనబడితే మనకు కూడా మహిమ. దేవుడు కూడా మన మధ్య మన ద్వారా తనకు మహిమ రావాలనుకున్నాడు. నా మహిమ నిమిత్తమై నేను సృజించిన నా జనులు అని యెషయా 42వ అధ్యాయంలో మనం చదువుతాం. కనుక ఆయన మన మధ్య ఉంటే మనకు మహిమ, ఆయన కూడా మహిమపరచబడాలని ఇష్టపడతా ఉన్నాడు. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణమగును, ఇదే యెహోవా. ఉత్తర దేశంలో ఉన్నవారా తప్పించుకుని రండి.
తప్పించుకొని పోండి మీరు. 8వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిందేమనగా మిమ్మును ముట్టినవాడు తన కనిగొడ్డును ముట్టిన వాడితో సమానమని ఎంచుకుంటాను. 9వ వచనం, నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు మీకు దోపుడు సొమ్ము అవుతారు అని చెప్పడం. కనుక దేవుడు అగ్ని ప్రాకారంలాగా ఉండి వారిని కాపాడుతానని, వారికి మహిమను ఇప్పిస్తానని చెప్పడం చూస్తాం. ఏదైనా చిన్న చిన్న ప్రాకారాలు ఏమైనా గోడలు ఉంటే దూకిపోవచ్చు, కానీ ఇలాంటి బ్రహ్మాండమైన అగ్ని మంటలు చుట్టూ ఉంటే ఎవరైనా దానిలో రాగలరా? ఎవరు రాలేదు. అందుకే మనము ఎలీషా కాలంలో చూస్తాం, ఎలీషా చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నాయి కాబట్టి వేరే రాజు అన్ని రాజు ప్రవక్తలు ఎత్తుకురాకుండా పంపిస్తారు. ఆ వచ్చిన వాళ్ళు రాలేకపోతారు. ఏమంటే మన చుట్టూ ఏముంది ఒకసారి చూడయ్యా అని ఎలీషా అంటే చూస్తే చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది. అలాగే మన చుట్టూ కూడా అగ్ని ప్రాకారం ఉంది. అందుకే సాతాను మన చుట్టూ ఏమీ చేయలేకపోతున్నాడు. యోగు విషయమై సైతాన్ చెప్పిన మాట ఏమైనా, నువ్వు యోగు చుట్టూ కంచె వేసినావు. ఒట్టి కంచె కాదు, అగ్ని ప్రాకారపు కంచె మన చుట్టూ దేవుడు వేశాడని 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం లాగా మనం దాన్ని తీసుకోవచ్చు. కనుక అగ్ని ప్రాకారం మధ్య ఎవరు కూడా మనకేమి చేయలేనటువంటి రమ్యమైన కాపుదలను మనము కలిగి ఉన్నామనే సత్యాన్ని, దేవుని కనుగుడ్డును ఎవరైనా ముడితే ఆయన ఒప్పుకునేవాడు కాదు. 2వ అధ్యాయం 7వ వచనంలో మనమైనా సరే మన కనుగుడ్డు మీద వేలు పెడతామని ఊరుకుంటామా? ఊరుకోం. అసలు రెప్పలే ఊరుకోం, రెప్పలు మూసుకుంటాయి. మనం కూడా మూసుకోం, మనం అడ్డొస్తాం. కనుక ఒకరు తన కనుపాపను కాపాడుకున్నట్టుగా నేను మిమ్మల్ని కాపాడుకుంటానని 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ఇంకో వాగ్దానం ఇస్తున్నాడు. 2వ అధ్యాయం 5వ వచనంలో అగ్ని ప్రాకారంలాగా ఉంటానని, 2వ అధ్యాయం 8వ వచనంలో కనుపాపను కాపాడుకున్నట్టుగా మిమ్మల్ని కాపాడుతానని ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. 3వదిగా 9వ వచనంలో నా చెయ్యిని శత్రువుల మీద ఆడిస్తాను, వాళ్లను మీకు దోపుడు సొమ్ములాగా ఇస్తాను అని చెప్పడాన్ని మనం చూస్తాం. కనుక 5వ అధ్యాయంలో ఒక వాగ్దానం, 5వ వచనంలో ఒక వాగ్దానం, 8వ వచనంలో 2వ వాగ్దానం, 9వ వచనంలో 3వ వాగ్దానం మనం చూస్తాం. నేను మీ మధ్య నివాసం చేస్తాను కాబట్టి మీరు సంతోషంగా పాటలు పాడండి అంటున్నాడు. అంటూ అంతటితో ఆపివేయకుండా 11వ వచనం చూడండి, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులు. ఈరోజు ప్రపంచంలో యేసు నమ్ముకునేది యూదులు ఎక్కువ, అన్యులు ఎక్కువ అంటే అన్యులే. కనుక ఇది ప్రవచన గ్రంథం కాబట్టి ఆ ప్రవచనం అంత్యకాలము వరకు నెరవేర్పును కలిగిన మాట అన్నమాట. అన్యులు అనేకులు నన్ను నమ్ముకుంటారని దేవుడు రాయడం ఎంత విచిత్రం వచ్చండి. ఈరోజు ప్రపంచానికి విచిత్రం. ఎందుకు మీరు యేసు నమ్ముకుంటున్నారు? ఆయన మన దేశస్తుడు కాదు కదా, ఆయన ఎక్కడో వాడు కదా అంటున్నారు. ఆయన ముందే చెప్పాడు, అన్యులు యూదైనట్లు అనేకులు నన్ను నమ్ముకుంటారు. ఆ మాట చెప్తూ నేను మీ మధ్య నివాసం చేతులు, మళ్ళా అదే మాట, నేను మీ మధ్య నివాసం చేస్తున్నానని చెప్పడం ఆశ్చర్యంగా మనకు కనిపిస్తుంది. కనుక చివరికి యెరూషలేమును ఆయన ఇక కోరుకుంటాడు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పడంతో 2వ అధ్యాయం ముగుస్తుంది. అది 4వ దర్శనము ముగింపు. ఇప్పుడు 3వ అధ్యాయానికి మనం వెళ్తే 3వ అధ్యాయంలో యెహోషువ బయలున వస్త్రాలు కలిగిన వాడై ఉండుట మొదటి 5 వచనాల్లో ఉంది. యెహోషువను దేవుడు బట్టలు మార్చి యెహోషువకు మళ్ళీ అధికారం ఇవ్వడం 6 నుంచి 8 వచనాల్లో ఉంది. 9, 10 వచనాల్లో యెహోషువ ఎదుగుతున్న రాయుడు గురించిన దర్శనము మనకు కనిపిస్తుంది. క్లుప్తంగా దాన్ని చూద్దాం. ఇప్పుడు చాలా సమయమైనట్టుంది. మళ్ళా మీ గుర్తు, ఇది మొదటి దర్శనం అన్నాం కదా, 2వ దర్శనం ఏంటి చెప్పండి. 4 కొమ్ములు. 3వ దర్శనం 4 కంసాలు. 4వ దర్శనం కళ్ళను పట్టుకున్నవాడు. 5వ దర్శనం ఇప్పుడు మనం చూసే యెహోషువ మైల వస్త్రాలతో దోత దగ్గర ఉన్నాం. దీని గురించి ఎక్కువ మనకు అక్కర్లేదు. సాతాను ఎప్పుడు ఫిర్యాదు చేసేవాడని
నిన్న ప్రకటన గ్రంథంలో కూడా మనం 12వ అధ్యాయం చదువుకున్నప్పుడు 10వ వచనం సందర్భంగా కూడా ఈ విషయాన్ని మనం చూసుకున్నాం. సాతాను ఇప్పుడు మనమే కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఒకవేళ మనం ఇంకా చెప్పుకుంటే ఇక్కడ సామ్యంలో సేవ చేస్తూ ఉన్నాడు అని సామ్యంలో ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. వర్పసాదానికి ఇద్దరు ఫోన్ చేసినాడు, వర్పసాద సంగతి తెలియదా మీకు అని నా మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. మేమే మనందరి మీద ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. కనుక మన జీవితాలు ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఫిర్యాదు చేసినా మనకేం నష్టం లేదు. ఎందుకు? దేవుడు ఎవరిని గద్దించినాడు? అపవాదిని గద్దించినాడు, కానీ యెహోషువని గద్దించలేదు. యెహోషువ మైల వస్త్రాలు తీసేసి శుభ్రంగా ఆయన తిరిగి పనికి అప్పగించి, నిన్న కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, బట్టలు మార్చడమే కాకుండా తలపాగా కూడా పెట్టి మరలా ఆయన ప్రధాన యాజకుడు చేసి, నా మార్గాన్ని అనుసరించు, నా మందిరాన్ని కాపాడు అని పని అప్పగించాలని చూసుకున్నాం. 6వ దర్శనంగా ఒక రాయిని చూపిస్తా ఉన్నాడు. రాయి ఆ మ్యాప్ అక్కడే మరలా ముందు పోయింది, ఇక్కడ లేనట్టుంది. ఇందాక మనం రాయి చూసాం కదా, ఒక రాయికి 7 కన్నులు ఉన్నాయి. దాని చక్కడలు పనిచేయవాడు నేనే. దాని బొమ్మలు ఉండాలి, మరి ఎందుకు చూస్తామండి, తర్వాత కనిపిస్తాయి అనుకుంటా. 7వ దర్శనం ఒక దర్శనాలు మాత్రమే. 8వది 9వది మళ్ళా 10వ దర్శనం. రైట్. ఇప్పుడు సాతాను జకర్యా దేవుని సన్నిధిలో ధూపము వేస్తూ దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై దేవుని ప్రజల కొరకు, ప్రపంచము కొరకు ప్రార్థన చేస్తూ ఉండవలసిన వాడు. కానీ అటువంటి జకర్యా మీదనే, అటువంటి యెహోషువ మీదనే సాతాను ఫిర్యాదు చెప్తా ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటాం. యెహోషువ దేవుని దగ్గర దేశమంతటితో ప్రార్థన చేయవలసిన వాడుగా ఉండగా యెహోషువనే నేరాలు కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు, దేవుని యొక్క యాజకులు దేవుని విషయంలో అనుమానిస్తే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో అక్కడ జకర్యా ఉన్నాడు. నీవు భార్య అనుభూతి అవుతుందంటే ఇది నాకు ఎలా సంభవించిన అవిశ్వాసం కనిపిస్తే వెంటనే దేవుడు ఆయన ఒక రకంగా మౌనంగా పెట్టి శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక సేవకులముగా, యాజకులముగా ఉండే మనము దేవుడి మాటను సంపూర్తిగా విశ్వసించాలి. తర్వాత యెహోషువలో ఇంకో లోపం ఏంటంటే, యెహోషువ వంశములోను అతని సహోదరుల్లోనూ మైషేయ సహోదరుల్లోను మైషేయ, ఎలియాజరు, యారీబు, గెల్యాలు అనేవాళ్ళు అన్ని స్త్రీలు పెళ్లి చేసుకున్నారు. నా తమ్ముడు అన్ని స్త్రీలు పెళ్లి చేసుకుంటా ఉంటే, అన్ని చేసుకుంటా ఉంటే కనీసం నేను వాళ్ళని వారించాలి కదా. నాయన మనం చేసుకోవద్దు, అన్యులు చేసుకోవద్దు, విశ్వాసులు చేసుకోవాలి అన్నారు కదా. ఆయన ఆటంకపరచలేదు కాబట్టి యెహోషువ అది నీ పాపం. సైతాన్ అది కూడా చెప్తున్నాడు, ఏమి నీ భక్తుడు అంటివి, యాజకుడు అంటివి, సొంత తమ్ముళ్ళు 3 వేరే అన్యులు పెళ్లి చేసుకుంటామని చూస్తామనుకున్నాడు. ఆయన విశ్వాసమే అని సాతాను వెళ్ళి ఫిర్యాదు చేస్తాడు. ఆయన వంశంలో చాలా మంది అన్యులు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. ఈ నేరాలన్నీ మోపినాడు. ఆ రోజుల్లో పెళ్లి చేసుకోవచ్చు, భార్యలకు ఉడాపించి పంపించేయచ్చు. కనుక వారందరూ వీరు తమ భార్యను పరిత్యజించమని మాట ఇచ్చినారు. అది అపరాధం అని తెలుసుకొని ఒక్కొక్కరు ఒక పొట్టేళ్ళు దేవుని బలిగా అర్పించినారు. అది వారికి సరిపోతుంది. కానీ ఈరోజు మనం వివాహం చేసుకుని విడుచుకోవడానికి వీల్లేదు. కనుక మన సహోదరులు కానీ మన పిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్ని పెళ్లి చేయకూడదు. దేవుడు వీటంటే కరుణించినాడు. ఆయన వస్త్రాలు మార్చేసినాడు, తిరిగి ప్రధాన యాజకుగా నియమించి పంపించేసినాడు. ఇది రాయిని యెహోషువ నుంచి రాయి చేయుడి. ఆ రాతికి 7 నేత్రములు ఉన్నాయి. దాని చక్కడ పనివాడిని నేనే. ఒక్క దినములోగా ఈ దేశం యొక్క దోషమును పరిహరిస్తాను. ఎప్పుడు? 2వ రాకడలో భూలోకానికి ఆయన వచ్చినప్పుడు. అప్పుడు ద్రాక్ష చెట్ల కింద, అంజూరపు చెట్ల కింద మీరందరూ కూర్చొని నెమ్మదిగా ఉంటారు అని చెప్పడము ఈ దర్శనం యొక్క సారాంశం. ఈ చక్కెరపు రాయి అందరూ చెట్ల కింద కూర్చోలేకపోతా ఉన్నారు. చెట్ల కింద కూర్చున్నారు. ఈ చెట్లు ఎన్ని పండ్లు ఉన్నాయో చూడండి. ఇన్ని పండుగ చెట్టు కింద ఉంటే ఏం అక్కర్లే.
తింటానికి వచ్చాను ఒకటే, అంతకుమించి ఏం పని లేదన్నమాట. అట్లా యూదా వారికి నేను నెమ్మదిని ఇస్తాను రాబోయే దినాలు అని 6వ దర్శనం ద్వారా దేవుడు 3వ అధ్యాయంలో చెప్పడాన్ని మనం చూస్తాం. ఇప్పుడు 4వ అధ్యాయంలో 7వ దర్శనం. దీని గురించి నిన్న ఆదివారం చెప్పుకున్నాం కాబట్టి ఎక్కువ వేరుగా చెప్పుకోనక్కర్లేదు. సువర్ణ దీపస్తంభం ఒకటి ఉంది. ఆ దీపస్తంభానికి ఇరువైపులా 2 ఒలివ చెట్లు ఉన్నాయి. ఆ ఒలివ చెట్లు యెహోషువ, జెరుబ్బాబెలు అనే వాళ్ళే అని దేవుడు చెప్తున్నాడు. ఆ సువర్ణ దీపస్తంభం సంఘమని, దాని 7 దీపములు సార్వత్రికంగా ఉండే సంఘాలని, ఆ 7 దీపాలకు ఉండే గొట్టాలు పైనున్న ప్రమిద నుంచి నూనెను సరఫరా కలిగి ఉండాలని, ఆ ప్రమిద మీద ఈ 2 ఒలివ చెట్లు నూనెను కుమ్మరించాలి అనే సత్యాన్ని మనం చూస్తున్నాం. 2 ఒలివ చెట్లు, వాటి నూనె ఆ గొట్టాల ద్వారా దీపములకి నూనె రావడం, ఇది ఆత్మ పూర్ణతకు సాదృశ్యంగా ఉంది. కనుక ప్రభు అయిన క్రీస్తు యేసు నమ్ముకున్న మీరు నేను కూడా ఆత్మపూర్ణులుగా ఉండాలా అనే సత్యాన్ని మనం చూస్తా ఉన్నాం. చిత్రకారులు దీని గురించి నానా రకాలైన పటాలు వేసినారు. ఒకరు యెహోషువ, ఇంకొకరు జెరుబ్బాబెలు, ఆ ఒలివ చెట్లు. రైట్, అది అయిపోయింది. ఇంకా మనం 8వ దర్శనానికి వద్దాం. ఎగిరిపోవచ్చున్న పుస్తకం 9వది కొలతూము. ఈ 2 5వ అధ్యాయంలో ఉన్నాయి. ఎగిరిపోతున్న పుస్తకం, ఇది పుస్తకము, ఇది ఎగిరిపోయేదిగా ఉంది. ఈ ఎగిరిపో పుస్తకాల గురించి చెబుతూ ఇది భూమి అంతటి మీదికి దేవుడు పంపే శాపమే అన్నారు. కనుక 8, 9, 10 దర్శనాలు శాపానికి సంబంధించినవి. మొదటి 7 కృపకు సంబంధించినవి, 8, 9, 10 శాపములకు సంబంధించినవి అని మనం చూస్తున్నాం. కనుక దేవుడు మిమ్మల్ని తీర్పు తీర్చబోతున్నాడు అని దాని భావం. నేను మరలా తేరి చూడగా పుస్తకము కనబడింది. నీకేమి కనబడుతుంది అని అడుగుగా 20 మూరల నిడివి 10 మూరల వెడల్పు గల ఎగిరిపోవచ్చున్న పుస్తకం ఒకటి నాకు కనబడుతుందని. అందుకు అతడు నాతో ఇట్లా అన్నాడు, ఏమిటి? ఈ భూమి అంతటి మీదికి అది వేళ్ళు శాపమే. కనుక శ్రమలు మహాశ్రమల కాలంలో కూడా పుస్తకపు ముద్రలు విప్పబడడం ద్వారా దేవుడు భూలోకం మీద తన శాపాన్ని కుమరించబోతా ఉన్నాడు. అది లోకానికి వచ్చే శాపం. మరి దేవుడి బిడ్డలు కూడా ఉంటుందా? ఉంటుంది. మన గ్రంథాలు కూడా విప్పబడతాయి. కొన్ని 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్టుగా అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేవుడితో జరిగించిన ఫలాలను పొందుతాం. క్రీస్తు నమ్మని వారు 20వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. 11వ వచనం నుంచి 15 వచనాల్లో గ్రంథాలు విప్పబడతాయి. జీవ గ్రంథము, వేద గ్రంథము విప్పబడుతుంది. అందులో పేరు లేని వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. ఇదంతా కూడా యుగాంతంలో జరిగిపోయే విషయాలన్నమాట. కృపను కూర్చున్నదేమో మన యొక్క సంఘకాలం వరకు ఉండేది. తర్వాత ఈ తీర్పులు యుగాంతం ముందు ఉండబోయేవి అని మనం చూస్తున్నాం. అది 8వ దర్శనం. ఇంకా 9వ దర్శనానికి వస్తే ఒక కొలతూము, అందులో కూర్చున్న స్త్రీ. ఆ కొలతూములో స్త్రీ కూర్చోనంటే సీసము బిళ్ళతో తూము మూయబడింది, అంటే స్త్రీ బంధించబడింది. బైబిల్లో మనము ప్రకటన గ్రంథాన్ని చూసుకున్నప్పుడు 15వ అధ్యాయంలో మనకు స్త్రీ కనిపించింది. ఎవరా స్త్రీ అంటే మనం అనుకున్నాము ప్రపంచంలో ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకమైన మతపరమైన వ్యవస్థ, అంటే నిజమైనటువంటి మత సంబంధమైన విధానాల్లో అప్పటంలోనికి కల్తీ వచ్చి పడుతుందన్నమాట. ఇప్పుడు కొన్నిసార్లు మనమే ఇది మా 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 కులము పద్ధతి అనే అనుసరించి కూడా ఎట్లా అంటాం. కుల పద్ధతి కాదు, వాక్యానికి సరిపోతున్నాను, లేదా ఇది మా ఇంటి పద్ధతి అంటారు కొన్నిసార్లు, లేదా మా దేశ పద్ధతి అని మనం అంటా ఉంటాం. యూదులు కూడా బైబిల్ కంటే కూడా పారంపర్యాలు ఎక్కువ ఉండేవాళ్ళు. బైబిల్లో ఉందన్నమాట, పారంపర్యాల మీద వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక్క విశ్రాంతి దినాన్ని గురించే 1600 పారంపర్యాలు ఉన్నాయన్న వాళ్ళు. కనుక అపవాది ఎప్పుడు కూడా సరి అయినటువంటి విధానానికి నకిలీలు తయారు చేస్తారంట. ఇక్కడ నకిలీ ఏమిటంటే
ఈ స్త్రీ నిజమైన దేవుని ఆరాధించకుండా ఒక రకమైన విగ్రహారాధన 666 అని మనం అనుకున్నామే, అటువంటి యొక్క విగ్రహానికి అందరూ నమస్కరించే విధానాన్ని ఏర్పాటు చేస్తే ఆ స్త్రీని దేవుడు కలుతుములు పెట్టి బంధించేసేసి దూరదేశానికి తీసుకెళ్తారు. శంఖముడి కొంగలు కలిగినటువంటి ఇద్దరు స్త్రీలు మరి కలుతుములోని స్త్రీని తీసుకుపోతారు. ఎక్కడ తీసుకుపోతారంటే షీనారు దేశమందు ఉన్న ఒక సాలఖండాన్ని తీసుకుపోతారు. షీనార్ అంటే బబులోను అన్నమాట. అంటే దేవుడు ఎందుకు యూదావారిని బబులోనుకు పంపించాడో ఇది మనకు అర్థమైంది. ఎవరా స్త్రీ? ఈమె మనం ప్రకటన 17వ అధ్యాయం చూస్తే వ్యభిచారంతో నింపబడిన స్త్రీని మనం చూసాం. వ్యభిచారం అంటే విగ్రహారాధన. అసలు దేవుడు ఎందుకు షీనార్ దేశానికి బబులోనుకు యూదావారిని పంపించాడంటే వాళ్ళ మధ్య ఏముంది? విగ్రహారాధన. కనుక బబులోనులో దేవుడు వారిని పంపించడం ద్వారా విగ్రహారాధన అనే స్త్రీ మూర్తిని దేవుడు బబులోను పంపించేశాడు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మరెన్నడూ విగ్రహారాధన చేయలేదు. కనుక దేవుడు ఈ పాపాన్ని బబులోను పంపించడానికి పాపం చేత నింపబడినటువంటి యూదావారిని పంపించి, యూదావారే ఆ కొలతూము లాంటి వాళ్ళు అన్నమాట. వాళ్ళ పాపం కదా బబులోను 70 ఏళ్ళుగా కొలతూములో ఉన్నటువంటి వాళ్ళ పాపాన్ని అక్కడ వాళ్ళు విడిచిపెట్టారు. 70 ఏళ్ల కాలంలో విడిచిపెట్టి వచ్చిన తర్వాత యూదావారిలో మరన్నడు కూడా విగ్రహారాధన అనేది కనబడలేదు. అది 9వ తీర్పు. అందుకే ఈ సందర్భంగా మనం ప్రకటన 17వ అధ్యాయం చదువుకోవాలా అనే రెఫరెన్స్ను మనం అక్కడ చూస్తా ఉన్నాం. చివరిగా జకర్యా 4వ అధ్యాయంలో 4 రథములను కూర్చున్నట్టు దర్శనం. 4 రథాలు. ఈ 4 రథాలకు 2 కొండల మధ్య నుంచి వస్తూ ఉన్నాయి. ఆ కొండలు కూడా ఇత్తడి కొండలు. ఇత్తడి కొండలు అంటే ఫైనల్గా 2 రాజ్యములు ఏర్పడబోతాయి. ఆ 2 రాజ్యాల మధ్య నుంచి యుద్ధానికి వెళ్ళే గుర్రాలు పెడతాయి. మనము గుర్రము అంటే మరి యుగాంతములో మనము గ్రంథపు ముద్రలు విప్పుతుందా కూడా గుర్రాలు బయటకు వచ్చాయి కదా. మొట్టమొదటి ముద్రలు విప్పినప్పుడు ఎర్రని గుర్రం, తర్వాత నల్లని గుర్రం, తర్వాత పాండవ వర్ణం కలిగింది. అట్లా గుర్రాలు వచ్చాయి. ఇక్కడ మీరు ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, తెల్లని గుర్రము, పాండవ వర్ణం అంటే ఇక్కడ చుక్కలు చుక్కలు కలిగిన గుర్రము అని మనం చూస్తాం. బహుశా ఒకవేళ ప్రకటనలో ఉన్నటువంటి అంత్యకాలంలో జరగబోయే తీర్పును ఈ 10వ దర్శనము చూపిస్తుంది. అక్కడ గుర్రం మీద కూర్చున్నవాడు ఒకడు విల్లు పట్టుకొని ఉన్నాడు, మరొకడు యుద్ధం చేయడానికి, మరొకడు కరువని, మరి కరువును బట్టి బలహీన ద్వారా చనిపోతారని మనం ప్రకటన 6వ అధ్యాయంలో చూస్తున్నాం. బహుశా ఆ 4 గుర్రముల ద్వారా జరిగే నష్టం ప్రకటన 6వ అధ్యాయంలో జరిగేదే ఇక్కడ 10వ దర్శనం ద్వారా దేవుడు జకర్యాకు చూపించాలని మనము తలంచవచ్చు. అది అయిపోయిన తర్వాత దేవుడు యెహోషువను 12వ వచనం, సైన్యములకు అధిపతి యెహోవా సెలవుచ్చిందేమనగా చిగురు అనే ఒకటి రప్పిస్తాను నేను. యెహోషువ, నువ్వు యాజకుడు, మీరు జాగ్రత్తగా ఉండండి. అంత్యకాలంలో ప్రధానానికి రాబోతున్నాడు. చిగురు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అతడే 11వ వచనం, అతడే యెహోవా ఆలయమును కట్టును. ఈరోజు భూలోకంలో సంఘాన్ని కట్టేవాడు యేసు ప్రభు వారే. అతడు ఘనత వహించుకుని సింహాసనాసనుడై ఏళ్ళు, ఇదెప్పుడు 1000 ఏళ్ల కాలంలో అన్నమాట. ఏళ్ళు సింహాసనాసనుడై అతడు యాజకత్వం చేయగా ఆదిరాల్లో ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు, ఇద్దరంటే యుగులు అదులు అన్నమాట, యోచనలు కలిగిన ఆయన కిరీటము కలిగిన వాడిగా ఉంటాడు. ఆలయంలో ఉంచబడతాడు. 10వ వచనం, దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు. ఇది 1000 ఏళ్ల పరిపాలన ఉండే ఆలయం అన్నమాట. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందరు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించినట్ల ఇలాగ జరుగుతుందని 6వ అధ్యాయం 15వ వచనంలో ముగిస్తా ఉన్నాం. కనుక 6వ అధ్యాయంలో 10 దర్శనాల ద్వారా దేవుడు ఆ రోజులలో అక్షరార్థమైన మందిరము కట్టేది మొదలుకొని ప్రస్తుత కాలంలో ఆత్మీయ మందిరము కట్టబోగా యుగాంతంలో జరిగిపోయే యుద్ధాలు, నాశనాలు అన్నింటినీ
ఈ 10 దర్శనాల ద్వారా 7 కృపకు వచ్చిన దర్శనాల ద్వారా 3 ఆయన తీర్పులు మరి శాపకు వచ్చిన దర్శనాల ద్వారా జకర్యాకు తెలియపరిచి ఆ రోజున వ్యక్తులకు దేవుడు ఈ వర్తమానం ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. దేవుడు ఈ తలంపులన్నీ మన ఆత్మీయ జీవితం విషయమై మనకు ఆశీర్వదించి అనుగ్రహించును గాక.